జై శ్రీరామ్. నేను మీ వెన్నురేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాస మహత్యం గురించి తెలుసుకోబోతున్నాం. ధనుర్మాస పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తాం. అత్యంత వైభవపేతంగా కూడా ఈ నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో, అలాగే వైష్ణవ దేవాలయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలా నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఈ మాసం అంతా మొత్తం శ్రీవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. వైష్ణవ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా ఈ ధనుర్మాసాన్ని భావిస్తారు. ఈ మాసమంతా వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైని ఈ మాసం రోజులలో పాటిస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడు అనేటువంటి పేరుతో పూజలను అందుకుంటాడని మన యొక్క పురాణాలు చెబుతూ ఉన్నాయి. ప్రతిదినం ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసి తర్వాత మొదట 15 రోజులు నైవేద్యంగా పులగము లేదా చక్కెర పొంగలుని, తర్వాత 15 రోజులు కూడా దద్దోజనమును సమర్పిస్తాం. ఈ ధనుర్మాసం ప్రత్యేక ప్రసాదాలను తీసుకుంటూ తమకి ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇక ఈ ధనుర్మాస ఉత్సవాలలో దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు. 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ప్రధానమైనటువంటి తిరుమలలోని కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకవర్యులు. ధనుర్మాసం పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబా అత్యంత వైభవపేతంగా చేస్తూ ఉంటారు. ధనుర్మాస ప్రారంభం నుండి చురుగ్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. శ్రీవారికి సుప్రభాత సేవ రద్దు చేసి ఆ స్థానంలో తిరుప్పావైని పఠిస్తూ ఉంటారు అర్చకవర్యులు. దీనిని వెనుక ఉన్నటువంటి పురాణ గాథ పరిశీలిస్తే గోదాదేవి తనను ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడినటువంటి 30 పాసురాలను ఈ నెల రోజుల పాటు పఠిస్తారు. రోజుకొక పాసురం చొప్పున ఈ తిరుప్పావై పఠనము ఆలయంలో జరుగుతుంది. నిత్యము వేదపారాయణ చేసే అర్చకులే స్వామివారికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ధనుర్మాసం మొత్తం జియర్లు గారిలో తిరుప్పావై పాసురాలను స్వామివారికి నివేదన చేస్తారు. గోదాదేవి రచించినటువంటి 30 పాసురాలను రోజుకొక పాసురం చొప్పున పఠిస్తూ ఉంటారు జియర్లు గారు. అనంతరం స్వామివారికి తోమాల సేవ సమర్పించి సహస్రనామార్చన చేస్తారు అర్చకవర్యులు. అనంతరం యథావిధిగా అన్ని పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు. పెళ్లిగా వదిలినటువంటి వారు ఈ మాసంలో స్వామివారికి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షరం యొక్క శిరస్సుపై ధరిస్తే ఖచ్చితంగా ఈ ఏడాదిలోని వివాహం అవుతుందని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలను వస్తూ ఉంటారు. ఇక శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో నిత్యము భోగా శ్రీనివాసరావు మూర్తికి జరగడం ఆచారం. అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగా శ్రీనివాసమూర్తికి బదులుగా ఆలయంలో శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు అర్చకులు. మరోవైపు నిత్యము శ్రీవారిని తులసి ఆకులతో అర్చిస్తూ ఉంటారు అర్చకవర్యులు. అయితే ఈ మాసం మొత్తం తులసి ఆకులను బదులుగా బిల్వపత్రాలను ఉపయోగించడం ఆచారం. ఈ బిల్వపత్రాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో పత్రాలతో స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. ఈ నెల ప్రతిరోజు సూర్యోదయానికి కంటే 5 గడియల ముందుగా నిద్రలేచి కాలకృత్యములను పూర్తి చేసుకొని తలస్నానము చేసి నిత్య పూజాదులను సంధ్యావందనమును ముగించి అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మన పురాణాల్లో తెలుపుతూ ఉన్నాయి. ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతములను అభిషేకిస్తూ తమ కుటుంబ సంతోషములతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూనే కానీ వింటూనే కానీ గడపడం, వైష్ణవ దేవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయలేని వారు 15 రోజులు కానీ, 8 రోజులు కానీ, 6 రోజులు కానీ, 4 రోజులు కానీ, లేదంటే కనీసం ఒక్కరోజైనా నిష్ఠతో ఉంటే స్వామివారికి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. కాత్యాయని వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతూ ఉంది.
పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ రంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ వ్రతం విధానంలో ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటి ముందు శుభ్రపరచాలి. పేడ నీటితో కలిపినటువంటి నీళ్లు జల్లి బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసినటువంటి గుబ్బిలను ఉంచి వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయని దేవునితో షోడశోపచారాలను అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ధనుర్మాసం అంతా ప్రతిరోజు కూడా ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతామని పురాణ వ్యాఖ్య. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.